ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రూల్స్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఫ్రీడమ్ ఉన్నాడు 2 పెగ్గులు అయిన తర్వాత మనమేడ దొరుకుతావు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అనుకున్నాం అనుకో. ఫస్ట్ బర్త్డే సో నేను తాగినా మా డాడీకి యాక్షన్ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాం. ఏడికి ఫస్ట్ టైం దొరికిన, సెకండ్ టైం దొరికిన, థర్డ్ టైం దొరికిన ప్రాసెస్ ఏంటంటే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా చెప్తాం, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రూల్స్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఇది ఎందుకు నేను వీడియో చేస్తున్నా అంటే మనకు బాగా కావాల్సినోడు, బాగా తెలిసినోడు ఏంటంటే కెమెరా ముందు రాలేకపోతున్నాడు తేవచ్చు. బట్ ఏంటంటే వాడు కూడా కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుండు. రూల్స్ అనేవి కంప్లీట్లీ చేంజ్ అయిపోయినాయి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రూల్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఫస్ట్ టైం దొరికిన, సెకండ్ టైం దొరికిన, థర్డ్ టైం దొరికిన 100% జైలు మాత్రం ఉంది. ఫస్ట్ టైం ఏదో ఛాన్స్ ఇస్తున్నారు కానీ సెకండ్ టైం మాత్రం 100% జైలు ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెకండ్ టైం జైలు. ఎవడన్నా మీ దోసాడు చెప్పినానుకో, ఈడోనాడు జర్ర ఒక 2-3 పెగ్గులు తాగిన తర్వాత హీరో అయిపోతాడు. జనరల్ చెప్తా, అందరు ఫ్రెండ్ సర్కిల్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఈడోనాడు 2 పెగ్గులు తాగిన తర్వాత మనమేడ దొరుకుతావు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అనుకున్నాం అనుకో, 100% దొరుకుతావు. ఎందుకంటే జైలు మాత్రం కాదు, ఇప్పుడు మనం కౌన్సిలింగ్ తీసుకోపోతారు కదా, అక్కడ వాళ్ళు మీ ఫ్రెండ్ను మీ అన్నం తీసుకోతే కాదు, డైరెక్ట్ నేను కాదు వేరే అన్నతో పోయినా తమ్ముడు అన్న అంటే అని వాళ్ళు అడ్డాన్ని పంపిస్తారు అడిగించి. పెళ్ళైందా నీ పెళ్ళి పంపించని పట్టుకరా, పెళ్లి కాలేదా మా మిన్నట్టు పట్టుకరా, అనాథ స్టోరీ చేసిన మిడల్ వాళ్ళు కూడా పంపిస్తారు అడిగించి. అట్లుంది, చాలా టఫ్ ఉంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే దొరికారో డ్రంక్ అండ్ డ్రైవ్లో ప్రాసెస్ చెప్తే వినండి. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకంగానే ఫస్ట్ టైం దొరికిన, సెకండ్ టైం దొరికిన, థర్డ్ టైం దొరికిన ప్రాసెస్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు దొరికినామా బండి గుంజుకుంటారు. బండి గుంజుకొని ఇప్పుడు నేను దొరికిన డ్రంక్ అండ్ డ్రైవ్లో నేను వీటిని తీసుకొని పోయినా అనుకోండి కౌన్సిలింగ్కి, ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకొని కౌన్సిలింగ్లో కూర్చొని ఒక 1 అవర్ సినిమా చూపిస్తారు. దాని తర్వాత కోర్టుకు పోవాలా, ఫైన్ కట్టుకొని మళ్ళీ వచ్చి బండి తీసుకోవాలి. ఇది ప్రాసెస్. ఫస్ట్ టైంకి ఇది ఫస్ట్ టైం. సెకండ్ టైం అనుకోండి నేను మా తమ్ముడే సార్ అది ఇది అని చెప్పిన అనుకోండి, చెల్లదు. ఇది డైరెక్ట్ మీ తమ్ముడు కాదు, ఎవడు కాదు. నీకు పెళ్ళయిందంటే పెళ్ళాం కంపల్సరీ రావాలి. వైఫ్ మాత్రం 100% రావాలా. వైఫ్తో వాడు పిల్లల్ని కూడా తెమ్మంటారు. లేదు పెళ్ళి కాలేదు, మమ్మీ డాడీ మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి, మమ్మీ డాడీ మ్యాండేటరీ. ఇక్కడ లేని ఇజ్జత్ అంతా వాళ్ళు వచ్చినా కూడా బండి ఇస్తారని గ్యారంటీ లేదు. జైలు పంపిస్తారు అని చెప్పి కుళ్ళం వాళ్ళ ముంగట చెప్పేస్తారు అంతే. సెకండ్ టైం దొరికితే జైలు మాత్రం కంపల్సరీ జైలు. మీరు ఎవరైనా మీ దోజాలు, నేను మొన్న ఒక చిన్న డిస్కషన్ చేసినాను అనమాట. ఇట్లనే అరే మనోడు ఇట్లా దొరికిండు పోయి జైలుకి పోయిండు అని అంటే, ఏవుకో పోయి నేనే దొరికినా నాకేం కాలేదు అది ఇది అని చెప్పారు. అది ఎప్పుడూ ఆయన దొరుకుంటాడు. పక్కన మోటివేట్ చేయడానికి, చిల్లర మోటివేషన్ చేయడానికి మస్తు మంది ఉంటారు. దొరికిన తర్వాత ఎవడన్నా కౌన్సిలింగ్కి రమ్మన్నాడు అనుకో, ఏ ఒక్కడు కౌన్సిలింగ్ చెప్తున్నా కదా. పొద్దున లేచి అక్కడ 2 hours 3 hours వేస్ట్, మళ్ళీ కోర్టుకు పోవాలా, కోర్టులో ఒక 2-3 hours వేస్ట్. చెప్తున్నా, ఎంత దూరం మనవు నువ్వు తాగి ఆయన బండి పెట్టేసి గమ్మని నడుచుకుంటున్నారా, బస్సు ఎక్కినారా, నెక్స్ట్ డే పోయి బండి తెచ్చుకో, లేదా క్యాబ్ మెయింటైన్ చేయి. నువ్వు జైలుకి పోయినావు, బండి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకురనుకో 2000 రూపాయలు బొక్కాడ. మళ్ళీ బండి గుంచుకున్న తర్వాత మనం ఆటోనే ఏదో ఒకటి మాట్లాడుకొని రావాలా. అన్నీ మైనస్లే. ఇంకోటి ఏంది, మన లైసెన్స్ థర్డ్ టైం దొరికినావా అంటే ఫస్ట్ టైం రూల్స్ చెప్తాను. ఫస్ట్ టైం దొరికినావా 2000 రూపీస్ ఫైన్. ఫస్ట్ టైం హెవీ అంటే బూజింగ్ పర్సంటేజ్ ఉంటుంది కదా, తక్కువ ఉందనుకో ఓకే, ఎక్కువ ఉందనుకో దాని మీద కూడా జైలు వేస్తా అని చెప్తున్నారు వాళ్ళు. సెకండ్ టైం 3300 రూపీస్ ఫైన్ ప్లస్ 4 days జైలు. 4 days జైలు అంటే కూడా మీరు ఏదో మీకు సపరేట్ బ్యారెక్ ఇస్తారు అది ఇది అని చెప్పి అనుకోకండి. నార్మల్ ఖైదీలు ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. వాడు చెప్తుంటే నాకు మాత్రం ఏడుపు వచ్చేసింది. మనకి ఫోన్ లేకుండా ఉండలేం ఈ ప్రజెంట్ జనరేషన్లో. ఫోన్ లేకుండా ఉండలేము మనము. అక్కడ 4 days జైల్లో అసలు ఫోన్ ఉండదు, ఏముండదు. వైట్ డ్రెస్ ఇస్తారు. వైట్ డ్రెస్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఒక 1 acre 2 acre ల్యాండ్ ఉంటుందంట. ఇంత పెద్ద కట్టేస్తారు, అది మొత్తం మూడ్చుకుంటా తిరగాల. ఇది మజాక్లా సినిమా, జాతీయ సినిమాలో ఏం ఫీల్ ఉంది మామ. ఆ ప్లేట్ ఇడ పడాయి మామ, ఇగో సర్రమని పాకుంటూ రావాలి. పడేసే అమ్మా, ఏం ఫీల్ ఉండదు మామ. ఇడ A few moments later. సర్రమని పాకుంటూ రావాలి. అనుకొని పోయారు అనుకోండి, మస్తు ఫీల్. మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకో వాడు ఈ బనెన్ల కాడికి మొత్తం మీరు ఒత్తుకోవాలి. అక్కడ వాళ్ళ సీనియర్ అనుకో, వాళ్ళ వాటిలో మీరు ఒత్తుకోవాలా. అట్లుంటది కథ ఆడ. నేను ఏంటంటే వాడిని తీసుకొద్దాం అనుకున్నా కానీ
ఇక వాడు కూడా వీడియోలు రాలేడు. ఇంకోటి మీకు ప్రూఫ్ కావాలంటే నేను మొత్తం ప్రూఫ్లన్నీ ఇక్కడ పెడతాను, మీరు అది కూడా టెన్షన్ కాకండి. విత్ ప్రూఫే వీడియో చేస్తున్నాం. మనోడు దొరికింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే అసలు ఇంకోటి ఏంటంటే నేను పొద్దున్న నుంచి సర్చ్ చేస్తున్నాను అనమాట డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎవరైనా చెప్పిరా లేదా అని చెప్పేసి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంత స్ట్రిక్ట్ ఉందన్నమాట, చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్. జైలు వేసేది ఏం కండిషన్ ఉందంటే 2 days 3 days 4 days అన్ని డేస్ వేసినా సరే మీకు మాత్రం చింపి చాట్ చేసి బయటికి పంపిస్తారు. ఇంకోటి ఫుడ్ కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. అన్నం అంట వైట్ రైస్ మంచిగా ఉందంట, డైరెక్ట్ నీలపప్పు అంట, నీలపప్పు మళ్ళీ ఏదో కర్రీ గిరి, అదే అసలు నిజంగా చెప్తున్నా కదా ఘోరమైన ఫుడ్ ఉందంట. పెరుగు కాదు అది ఏదో మనోడు చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా. మనోడు బయటికి వచ్చి దండం పెట్టినట్లు, దండం పెట్టి ఇంకోసారి రావద్దు రైడ్కి అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుంది నీకు. జాగ్రత్త చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కన్నా జర ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తారంటే మీరు ఒక్కరు చూసి గమ్మని ఉండకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. అలాగా జైలు గీలు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు, సో దానివల్ల నేను చేస్తున్నా. సెకండ్ టైం కూడా జైలు ఉందంట కాదు, పోయిండు మావాడు సెకండ్ టైంకే జైలుకి పోయిండు. జాగ్రత్త ఉండండి, ఇప్పుడే చెప్తున్నా. చలో ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ మాత్రం 100% చేయండి. ఎందుకంటే మీ జర తాగే దోస్తులు ఇంకా గ్యాంగ్ ఉంటుంది కదా, గ్రూప్లలో షేర్ చేయండి. ఎందుకంటే సెకండ్ టైం మాత్రం కంపల్సరీ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. నువ్వు చెప్పకురా దయ్యాలు. లిమిట్లో తాగుర్రి, లీటర్లు తాగేసి డబుల్ సెంచర్లు 3 సెంచర్లు మీటర్లో కొట్టకర్రి. ఇప్పుడే చెప్తున్నా, బిల్డింగ్ మీద బిల్డింగ్ మీద తాగు, అక్కడ ఏదైనా కూర్చొని బార్లలో కూర్చొని తాగినా సరే. డ్రంక్ అండ్ డ్రైవ్ జోలికి మాత్రం పోయినామంటే మాత్రం ఈ మధ్య ఏంటంటే ప్రతి చిన్న గల్లీలో కూడా వేసేస్తారు. ఇంకోటి మార్నింగ్ టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంది మార్నింగ్ టైంలో. అంటే ఏంది నీ మీద లైట్ డౌట్గా ఉన్నా సరే ఎస్ఐని పిలుస్తున్నారు, చెక్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నా. చలో.